కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. ఎస్బీ నుంచి రాజం రోడ్లకి వెళ్ళా. రాజం తర్వాత ఇక్కడికి వచ్చాను. ఓకే, రాజంలో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి. రాజంలో అది ఒక చిన్న పిల్లలు చంపేశారు సార్. అది కూడా ఇల్లీగల్ ఇంటిమసీ అనమాట. అదొకటి సార్. ఆ కేసులో సార్ ఈ ఎవరైతే చనిపోయిన పిల్లోడు ఉన్నాడో వాడు 8th క్లాస్ చదువుతున్నాడు. 8th క్లాస్ చదువుతున్న పిల్లోడు, ఈ పిల్లోడు వాళ్ళ ఫాదర్కి ఇప్పుడు ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నాడో ఎక్యూజ్డ్ వాళ్ళ మదర్కి ఇల్లీగల్ ఇంటిమసీ ఉందని చెప్పేసి ఒక రకమైన అది ఊహ. ఎక్కడ సంతబొమ్మ లెవెల్ది? కొండవూరు వంగర కింద రాదు సార్, మనకి సంతకౌటి కింద వస్తుంది. సంతకౌటి కొండూరు అని చెప్పేసి అలా అనుకుంటా సార్. ఆడు ఏం చేశాడంటే ఇల్లీగల్ ఇంటిమసీ. మనకి మంచి కరోనా టైం సార్, పీక్లో ఉంది కరోనా ఆ టైం. సెకండ్ వేవ్ మంచి పీక్లో ఉంది. 9:30కి 10 o'clock అన్ని నైట్ 10 o'clock ఇలాగే ఒక రాజేష్ అని ఏపీఎల్లో చేసేవాడు. రాజేష్ ఫోన్ కొట్టాడు, సార్ మటర్ అయిపోయింది. నిజమే సార్, మటర్ అయిపోయింది, అర్జెంట్గా వచ్చాను మీరు. మటర్ అయిపోయింది, చిన్నపిల్లలు చంపేశారు సార్, కరోనా. వెళ్ళేసరికి చాలా దారుణంగా చంపాడు సార్. అసలు చాలా బాధ అనిపించింది. నాకు కళ్ళలో నీరు వచ్చేసింది. అంటే పిల్లోడికి ఒక షార్ప్ వెపన్తో సార్, కత్తితోని కొడితే ఇది ఇలా 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 ఊడిపోయింది సార్. ఆడు వద్దు ఆపు మొక్కుతుంటే కొడితే ఇది ఊడిపోయింది సార్. ఈ వెనక ఇది ఊడిపోయింది సార్. చాలా కసి మీద కొట్టేసాడు అనమాట. అసలు 12 అంటే అప్పుడు ఐపీఎల్ మ్యాచ్ అవుతుంది, పిల్లలందరూ ఈ సెల్లో చూస్తుంటే వీడు వెనక వచ్చి కొట్టాడు. దాంట్లో ఫస్ట్ ఛాలెంజ్ మాకేంటంటే నైట్ కరోనా, చిన్నపిల్లోడు చచ్చిపోయాడు. ఈ ఎవరైతే పిల్లోడు తనకు తండ్రి ఉన్నాడో ఆయన ఊరు ఇళ్ళకి వచ్చాడు. ఆ ఊరు పక్క ఊరే ఆర్యవలస. వాళ్ళందరూ ఒక 200 మంది వచ్చేసారు ఊరికి. సో ఈ పిల్లోడిని చంపేస్తారా, ఊరు గొడవ ఉంటుంది. ఈ ఊరికి ఆ ఊరికి గొడవ. ముందు ఫస్ట్ మాకు అది ఛాలెంజ్ అయిపోయింది. ముందు వాళ్ళని ఆపడానికి, వాళ్ళ బాధకాలు ముందు విడిచిపెట్టిస్తాను. ఒక గంట ఓపిక, అంత స్వెట్టింగ్ అందరికీ. నా కరోనా కూడా వచ్చింది బాబు అనుకున్న టైంలో. చుట్టూ జనాలు సార్. ఒక 1 hour ఇచ్చేస్తాం. 1 hour ఇచ్చినాక వాళ్ళకి మళ్ళీ కన్వే చేశాను. సో ముందు వెళ్ళి వేసి వాళ్ళకి ముందు చెప్పు, సో మీరు ఎంత లేట్ చేస్తే నాకు ఎవిడెన్స్ అంత బాగుంటుంది. ప్లస్ నేను ఎవడు చంపాడనేది నేను ఫైండ్ అవుట్ చేయాలా, నేను కనెక్ట్ చేసుకోవాలా, ఆయన పట్టుకోవాలా. ఆయన పట్టుకుంటేనే కదా నేనేం చేయాలి అని చెప్పి వీళ్ళని మెల్లగా కన్వే చేసి ముందు ఫస్ట్ ఆ రోజు నైటే మేము అక్కడ లైటింగ్ పెట్టుకొని సీన్ మొత్తం సెక్యూర్ చేసేసి ఆ రాత్రి క్లూస్ టీమ్ పిలిచాను సార్, ఎవిడెన్స్ ఏం పోకుండా. ఆ రాత్రి క్లూస్ టీమ్ పిలిచాం, డాగ్స్ కూడా పిలిచాం. డాగ్స్ వచ్చేసరికి అయితే ఎర్లీ అవర్స్ అయింది సార్, 5:36 అవుతుంది. సో నైట్ ఆల్మోస్ట్ 3 o'clock అవుతుంది. బాడీని అక్కడ చాలా వరకు సీన్ గీన్ నీట్గా రాసుకొని ఫొటోస్ తీసుకొని లైటింగ్ పెట్టుకుని ఫొటోస్ తీసుకుని. యాక్చువల్గా మాకు డిఫెన్స్లో అదే అడిగాడు. ఆ సమాధానం చూసి మన మేషడ్ కూడా చాలా హ్యాపీ అయ్యారు, జడ్జి గారు కూడా. మేము లైటింగ్ అన్ని పెట్టుకున్నాం. లైటింగ్ పెట్టుకొని ముందు అబ్బాయి పిల్లోడిని బాడీని, ఎందుకంటే డెడ్ బాడీని ముందు షిఫ్ట్ చేసేయాలి సార్. ఎప్పుడైనా సీన్లో డెడ్ బాడీ ఉంటే రప్చర్ అయిపోతాయి. సో ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ ఎవరైనా కానీ సీన్కి వెళ్తే ముందు డెడ్ బాడీని ముందు షిఫ్ట్ చేయగలగాలి. ఏదైతే అవునండి, మన హ్యాండ్ డౌన్ అయినా కూడా ముందు ఎలా బెతున్నాడు కానీ ముందు షిఫ్ట్ చేశాను. ఎవిడెన్స్ ఇంట్లో అది పనికిరాదు కదండి, క్లూస్ మిస్ అవుతాయి కదా. అందుకే సార్ ముందు డెడ్ బాడీ మనకు కావాల్సిన క్లూస్ అందరూ వచ్చేసరికి అక్కడ ఉన్న ఇవి కూడా పోతాయి కదా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాల ముందు మనం పక్కకు పెట్టుకోవాలా, మనకు కావాల్సిన ఎవిడెన్స్ మనం తీసుకోవాలా, బాడీని షిఫ్ట్ చేసుకోవాలా. సో ఇప్పుడు ఫొటోస్ వీడియోస్ మనకు వచ్చినాయి కాబట్టి బాడీని మనం తీసుకెళ్ళిపోయినాక అక్కడ ఉన్న క్లూ ఎలాగ ఉంటుంది సార్. సో బాడీ మీద కావాల్సిన క్లూ మనకి అక్కడ దొరికిపోద్ది. సో బాడీని షిఫ్ట్ చేస్తాం. నెక్స్ట్ డే మార్నింగ్ డాగ్ వచ్చింది సార్, 6 o'clock అలాగా అవుద్ది. శ్రావణి మేడం గారు, డిఎస్పీ గారు, మేడం గారు కూడా కొత్త. మేడం గారు కూడా రాత్రి ఆమె కూడా చూసారు. అయితే ముందు మాకు ఇప్పుడు ఏంటంటే సబ్ డివిజన్ లెవెల్లోనే క్లూస్ టీమ్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ముందు హెడ్ క్వార్టర్ నుంచి వచ్చాయి, సబ్ డివిజన్ లెవెల్ క్లూస్ టీమ్ వచ్చేసారు. వాళ్ళే ఫోటోగ్రఫీ అన్నీ చేసి మనకి కావాల్సిన బ్లడ్ శాంపిల్స్ అక్కడ ప్లస్ ఎర్త్ శాంపిల్స్ అవన్నీ తీసేసుకొని మనం కావాల్సిన ప్రిజర్వ్ చేసుకొని బాడీని పంపించాం సార్. సో డాగ్ వచ్చింది సార్. మీలోగా మాకు వంగర ఎస్ఐ గారిని, సంతకౌట ఎస్ఐ గారిని వీళ్ళు పిలిచేసి ఎక్కువ కోసం, ఎందుకంటే మనకు ఆల్రెడీ నోయింగ్ పిల్లలు పక్కన పిల్లలు చెప్పారు వీడియో పలానా చేశాడని చెప్పేసి.
ఎక్కించి నోన్ అయిపోయాడు అప్పుడే. అవును, అంటే మరి పిల్లలు పక్కన పిల్లలు ఉన్నారు కదా సార్, ఆ. వాళ్ళు చెప్పేశారు అలా ఈయన పలానా ఆయన వచ్చి చంపేశాడు అని చెప్పుకొని. ఇంకా వాడు నిద్ర లేడు. సో ఈ డాగ్ రావటం మాకు బెనిఫిట్ అయింది సార్. వాడు డాగ్ ఏం చేసిందంటే ఆ రూట్ బాగా లాగింది, లీడింగ్ ఇచ్చింది. లీడింగ్ ఇచ్చేసరికి ఒక పొలం దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది డాగ్. అయిపోతే ఆ పొలంలో ఒక షెడ్ ఉందన్నమాట. ఇది ఎవరిది ఈ పొలం అంటే, సార్ ఈ పొలంలో పనిచేస్తుంటాడు సార్, ఇది పలానా వాళ్ళది పొలం, ఈ షెడ్లో ఉంటుంటే. సో షెడ్ దగ్గరికి వెళ్ళాం. షెడ్ దగ్గరికి వెళ్ళి షెడ్ ఓపెన్ చేసేసరికి విక్రజిత్ లేడు. డ్రెస్ చేంజ్ చేసాడు అక్కడ, షర్ట్ తిప్పేశాడు, టవల్ అక్కడ పడిపోయింది, అటు స్పెట్స్, ఇంటి తాళాలు, బ్లడ్ బాక్స్ ఉన్నాయి. సో అవి నీట్గా తీసాం సార్. అవి చాలా బాగా అవి టాలీ అయ్యాయన్నమాట, మాకు మెయిన్ టాలీ అయ్యాయి. ఆ షర్ట్ మీద ఉన్న టవల్ మీద ఉన్న బ్లడ్ మార్క్స్ని తీసి మనం ప్రిజర్వ్ చేసి వెంటనే ఎఫ్ఎస్ఎల్కి పంపించాం. ఈలోగా నెక్స్ట్ డే మార్నింగ్ ఆడేం చేశాడంటే, సో పోలీసులు మనకి యాడే పట్టుకుంటారు, పారిపోవడం కూడా ఇంకేం ఛాన్స్ కూడా లేదు. వాడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు ఆ ఊరికి కొంచెం దూరంలో ఒక చెరువు దగ్గర, జస్ట్ బెదిరించాడు. పురుగుల మంది తాగాడు, పురుగుల మంది తాగి రోడ్డు మీదకి వచ్చాడు. రోడ్డు మీదకి వచ్చేసరికి ఈలోగా ఆ రోడ్డు మీద ఉన్న ఫోన్ చేస్తే వెళ్ళి ముందు ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేసాం. హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత అక్కడ ఎస్ఐ గారు ఒకరికి మీరు సెక్యూర్ చేసుకుంటే, ఇంకా మనం అదుపులోకి తీసుకోలేదు కదా సార్, అంటే మన దగ్గర రికార్డెడ్ ముద్దాయి కాదు, సస్పెక్ట్. సో మనం అక్కడికి వెళ్ళి లోనికి వెళ్ళి మనం చేసేది ఏం లేదు. అక్కడ పెట్టేసి ఎస్ఐ గారికి, మీరు వంగర ఎస్ఐ గారికి మీరు అక్కడ ఉండండి, ఆడ ఎప్పుడు డిశ్చార్జ్ అయితే అప్పుడు తీసుకొచ్చాను స్టేషన్ కానీ. ఈలోగా మనకి ఇక్కడ వలస కార్యక్రమాలు అయ్యాయి, ఈ ఎఫ్ఎస్ఎల్కి పంపించాం. ఆడలోగా 2 days తర్వాత రిలీజ్ డాక్టర్ డిశ్చార్జ్ చేస్తూ ఉన్నారు, అరెస్ట్ చూపించి జైలుకి పంపించాం. సో ఈ టవల్ మీద ఉన్న బ్లడ్ మార్క్స్, పిల్లోడి తాలూకు బ్లడ్ గ్రూపు, ఈ రెండు సార్, అంటే విత్ ఇన్ మనం ఏంటంటే 102 days 104 days మన సెల్ ఇంకా ఉంటుంది సార్, బ్లడ్ సెల్ చచ్చిపోతుంది. ఈ రెండు టాలీ అయిపోయింది సార్. బ్యూటిఫుల్ ఎవిడెన్స్ అనమాట, సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్నారు కదా ఇందాక. సో రెండు ఎవరైతే విక్టిమ్ బ్లడ్, ఎక్యూజ్డ్ తాలూకు టవల్, రెండోది టాలీ అయిపోయాయి. ఎక్యూజ్డ్ టవల్ ఆడి ఎలా వాడింది అనగా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలు ఉంది, మా మామయ్య గారి టవల్ అని ఆమె సాక్షి. ఇది మా మామయ్య వాడుతారండి టవల్. అది దొరికింది ఎక్కడ, సీన్ ఆఫ్ డిఫెన్స్, ఆడ పొలం, ఆడ పడుకుంటా పొలం. లింక్ మిస్ అవ్వలేదు సార్ అక్కడ. ఎందుకు చంపాడట పిల్లాడిని అంటే అనుమానం, వాళ్ళ వైఫ్ని వీళ్ళ ఫాదరు జెల్సీ అనమాట, ఫాదర్ ఏదో ఉన్నాడు అని చెప్పేసుకొని వాళ్ళ ఫాదర్ని ఏమనలేక ఈ పిల్లల్ని చంపారు. వాళ్ళ వైఫ్ ఏముంటుంది అది లేదు సార్, యాక్చువల్గా వాళ్ళ పక్క ఇల్లు. సో పెద్దోళ్ళు సార్ యాక్చువల్గా, అంటే వీడికి డౌట్ ఇది అంతే, వీడికి పిల్లలు, వీడికి మనవాళ్ళు ఉన్నారు. సో అది జెల్సీ సార్, అది యాక్చువల్గా సెక్సువల్ జెల్సీ. దీని మీద వైఫ్ కన్విక్షన్ వచ్చిందంటే, కన్విక్షన్ వచ్చింది సార్, అదే మీకు చెప్తా. కన్విక్షన్ వచ్చింది. కన్విక్షన్ వస్తే ఆయన మళ్ళా దాన్ని హైకోర్టులో వేసి రీఎగ్జామినేషన్ మళ్ళీ అడిగాడు. అందరు రీఎగ్జామినేషన్కి ఎలాగవుతారు, నీకు ఐఓ ఒకటికి ఇవ్వాలి, మళ్ళీ మొత్తం నేను చేయలేని మేస్టర్డి గారు మనకి కొరి చేశారు. సో మళ్ళీ ఐఓకి రీఎగ్జామినేషన్, నాకు మళ్ళీ పిలిచారు సార్. రీఎగ్జామినేషన్ కన్విక్షన్ వచ్చింది ఆల్రెడీ, మళ్ళీ రీఎగ్జామినేషన్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటంటే, మనం ఏంటో ముందు చెప్పిన లిస్ట్ అంతా ఉంటుంది కదా సార్, నేను ఏమైతే ఎవిడెన్స్ డిపాజిట్ చేశానో, సో ముందు ఉంది అది నేను చూసుకున్నాను. నాకు ఇది టోటల్ క్రైమ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా నాదే, ప్రతిదీ కూడా ఎక్కడ పొల్లు పోలేదు కాబట్టి నాకు ఐడియా ఉంది. ప్లస్ మోర్ ఎవరు వీడికి ఇందులో శిక్ష రావాలని చాలా గట్టిగా అంతం పెట్టాం సార్, పక్కా. సో డిఫెన్స్ లాయర్ ఒక 2 క్వశ్చన్స్ అడిగాడు సార్. అంటే వాళ్ళు తీసుకున్న లైన్ ఏంటండి? వాళ్ళు తీసుకున్న లైన్ ఏంటంటే, ఆయనతో పాటు మేము ఇంకొక 4 అరెస్ట్ చూపించాం, కుటుంబ సభ్యులు. ఎందుకంటే ఆ రోజు వేడి ఎలా ఉంటుందంటే, అన్నింటిలో అందరిని అరెస్ట్ చేసింది, ఇది పెద్ద తప్పు చేస్తారు సార్. పబ్లిక్ అసలు యాక్చువల్గా చెప్పాలండి, పబ్లిక్ చేసి పెద్ద తప్పు ఏంటంటే, మెయిన్ అక్యూజ్డ్ మనం వదిలేసి మిగతా వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తాం, వాళ్ళు పడిన పేర్లను పెట్టేస్తారు. దానివల్ల ఏమవుతుంది సార్, ఎవిడెన్స్ పోతే మెయిన్ అక్యూజ్ మీద కూడా పోతుంది సార్. ఇప్పుడు కూడా అలా చేయకూడదు సార్, అది చాలా హెడ్ఏక్ అది. సో ఈ మిగతా వాళ్ళ మీద ఎవిడెన్స్ మనం ప్రూవ్ చేయలేము సార్. డిఫెన్స్ ఏం తీసుకున్న లైన్? డిఫెన్స్ లైన్ ఏం తీసుకున్నారంటే, మీరు ఆయన్ని ముందే మీ అదుపులోకి తీసేసుకున్నారు, మీరు మీ అదుపులోకి తీసేసుకొని మీరు ఆడితో బలవంతంగా ఒప్పించారు అని చెప్పి లైన్ తీసుకున్నారు. ఎలాగ అదుపులో అంటే, మేము అక్కడ హాస్పిటల్ ఎస్ఐ గారికి ఇచ్చాను కదా సార్, అని అడిగితే అన్న
సార్ అదుపులోకి తీసుకోవడం వాస్తవమే. మీరు అదుపులోకి తీసుకొని 48 అవర్స్ ఉంచారు. మీరు 24 అవర్స్లో అరెస్ట్ చూపించాలి కదా సిఐ గారు, 48 అవర్స్ మీ అదుపులో ఉంచుకున్నారు అని చెప్పి పీల్ తీసుకున్నారు. కరెక్ట్ సార్, మీరు అనేది అదుపులోకి తీసుకున్నది కరెక్టే. 48 అవర్స్ ఉన్నాడు ఆయన. 48 అవర్స్ ఎలా ఉన్నాడంటే, నేను విక్టిమ్కి ఎంతైతే నేను మెడికల్ ఎయిడ్ ఇవ్వగలను, సేమ్ యాజ్ ఎక్యూజ్డ్ కూడా అంతే నేను ఇవ్వాలి. ప్రైమరీ సస్పెక్ట్. సో ప్రైమరీ సస్పెక్ట్ అంటే అతనికి ముందు నేను మెడికల్కి తీసుకెళ్ళి మెడికల్ జాయిన్ చేశాను. ఈజ్ నాట్ ఇన్ మై కస్టడీ, జస్ట్ ఓన్లీ సర్వేలెన్స్ కోసం మా కానిస్టేబుల్ అక్కడ ఉంటాడు, సర్వేలెన్స్ ఉంటాడు. ఎందుకంటే ఆయన వెళ్ళిపోతాడు, ఎందుకంటే నేను ఆయన సస్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి. అంతేగాని నేను అదుపులోకి తీసుకోలేదు. నేను మీరు అన్నట్టుగా నేను అరెస్ట్ చేసి తీసుకున్నాను అనుకోండి, 48 అవర్స్ ఉంచకూడదు. లేకపోతే పోలీస్ స్టేషన్లో ఉంచిన అనుకోండి, 48 అవర్స్ ఉంచకూడదు. మీరు అనేది కరెక్టే. బట్ నేను ఉంచింది అది రికార్డెడ్ అని చెప్పి. సో బేసిక్ గారు చాలా హ్యాపీ ఫీల్ ఆ సమాధానంకి. ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్తాంటూ మీరు ఎందుకు ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయని అడిగాడు. ఇంకేం అడగలేక, లేదు టేబుల్ ఇన్వెస్టిగేషన్ ఒక మాట ఉంటుంది సార్, టేబుల్ ఇన్వెస్టిగేషన్ చేసేసారు మీరు, అది మా క్లయింట్ ఒకటి మిగతా నలుగురిని విడిచిపెట్టి మిగతా నలుగురి మీద అప్రూవ్ అవ్వలేదు, మా వాడి మీద మీరు కావాలని చేశారు, ఇది అసలు ఫాల్స్ కేసు అని అంటే, ఫాల్స్ కేసు అవ్వడానికి ఛాన్స్ లేదండి సార్. సో సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది దీంట్లో ప్రూవ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్, ఈయన తాలూకు క్లాత్ మీదకి ఆయన బ్లడ్ అలా వచ్చింది. సో 2 టాలీ అయ్యాయి సార్, అది చూడండి సార్. 2 B గ్రూప్తో సహా వచ్చింది సార్. కరెక్టే సార్, మీరు టెక్నికల్గా సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు, కానీ మోటివ్ ప్రూవ్ చేయలేపారు కదా. మోటివ్ మనం ప్రూవ్ చేయడానికంటే అనుమానం అనేది ఉంది కదా సార్, అనుమానంతోనే చంపాడు అనేదే మనకి. సో వీళ్ళిద్దరి మంది ఇల్లీగల్ ఇంటిమేషన్ లేదు, రియల్గా లేదు సార్. రియల్గా అంటే ఇంటిమసీ అనేది మనం ఎలా సార్ ప్రూవ్ చేయగలం? అంటే ఆవిడ ఎప్పుడైనా చెప్పిందా హస్బెండ్ నా మీద అనుమానం ఉందని? లేదు సార్, లేదు. వీడు డిసీజ్డ్ ఫాదర్ అని చెప్పాడు ఆవిడ పట్ల. లేదు సార్, లేదు. అంటే పక్క ఇల్లు, మా పక్క ఇల్లు సార్. ఆవిడ మొగుడుతో ఉండదు, ఎప్పుడో పుట్టింట్లో ఉంటుంది, పుట్టిల్లు అనమాట. సో మా ఇంటి పక్కన ఆయన ఇల్లు, మేము మాట్లాడుతుంటాం సార్ అది అన్నాడు. రియల్గా లేదు సార్, లేనప్పుడు మీరు చేయలేదు సార్. అంటే ఒక ఇదేంటంటే దాంట్లో మోటివ్ అనేది ఇంకోటి ఎలా తీసుకొచ్చాం అంటే, ఇడు మోరెవర్ ఈయన ఇల్లరికమలుడు. ఓకే, ఈ ఊరు వచ్చినాక ఒక 10 ఎకరాలు కొన్నాడు. ఈ ఊరు వచ్చినాక ఆ అత్తగారి నుంచి ఒక 4 ఎకరాలు అయితే రెమెనింగ్ మరో 6 ఎకరాలు కొనేసి ఒక ట్రాక్టర్ నడుపుకొని ఈయన చిన్న కాంట్రాక్ట్లు చేస్తుంటే ఈ ట్రాక్టర్ డ్రైవర్కి ఇచ్చాడు. ఆ వీళ్ళ పొలంకి వెళ్ళాలంటే వీళ్ళ పొలం పెంచాలి. అలా అంతకుముందు ఒక చిన్న గొడవ ఒకటి అయింది అనమాట. ఆ ట్రాక్టర్ డ్రైవర్ మనకి ఊర్లో ఏంటి, ట్రాక్టర్ అంటే సరే పొలాల్లోంచి ఆటోమేటిక్గా ఒక పొలం సైడ్ వెళ్ళిపోద్ది రోడ్డు మీద కావాలండి. ఆ వెళ్తున్నప్పుడు ఆ ట్రాక్టర్ ఆపేసి ఆ డ్రైవర్ని కొట్టేవారు, నీకు మీ ఓనర్కి బాగా బలిసిన తర్వాత మా ఊరు నీరు బాగా పడ్డాయి, ఆ పొలాలు కొంటుంటే మీరు మా ట్రాక్టర్లు వేసుకుని మా ఊరి మీద వెళ్తారు అని చెప్పేసి కామెంట్ చేశాడు. దాని గురించి ఆడొచ్చి ఇల్లరికి వాళ్ళటి కదా, ఊరోళ్ళటి కదా, కొంచెం వాల్యూ ఇస్తారు, పెద్దల మధ్య పెట్టాడు. పెద్దలందరూ ఇది తిట్టారు, నీకు బుద్ధి బుర్ర ఉందా, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏదో బతుకుతున్నాడు, నువ్వు వాళ్ళకి అనొచ్చా, మన ఊరికి వచ్చిన వాళ్ళడు కదా అని చెప్పేసి అదొక అనుమానం ఉంది. ఆ అనుమానాన్ని మేము ప్రూవ్ చేస్తాం. ఎలాగ అప్పుడు పెద్దల్ని ఎవరైతే వీళ్ళకి తగ్గు తీర్చారో వాళ్ళ తలకు స్టేట్మెంట్లు ప్లస్ అప్పుడు ఆ ట్రాక్టర్ డ్రైవర్ స్టేట్మెంట్ ఇవన్నీ కొరబరేట్ అయిపోయి సార్. సూపర్గా సార్ అది తీసుకొచ్చు. ఓల్డ్ ఎలక్ట్రిక్ అంటే ఇదే అయితే పోద్దని చెప్పేసి ఇంకా ముందు గొడవ ఏంటంటే ఓల్డ్, సో ఆ గ్రేడ్స్ ఉందని చెప్పేసి తీసుకొచ్చు.